నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఒక మంచి కూడా గుర్తుకు రాదని వ్యాఖ్య ఏపీఎస్సీ ఉన్నతాధికారులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే ప్రమాదకరమని ధ్వజం స్వర్ణకారుల కోరికలు గొంతెమ్మ కోరికలు కావన్న మర్రి బాలకృష్ణ స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చంద్రబాబు నాయుడు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తుకొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు నాయుడు పేరు చెప్తేనే ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. నంద్యాల జిల్లా బస్కానపల్లిలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గుర్తుండిపై పథకాన్ని బాబు తీసుకురాలేదని విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తుకొస్తాడని 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టార్ అని జనసేనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరికి విశ్వసనీయత మరొకరికి విలువలు లేవు. ఇలాంటి వీళ్లు 3 పార్టీలుగా కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారని జగన్ అన్నారు. ఇది ముమ్మాటికి మీ బిడ్డ మీద కాదు పేదవాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఇదే పవన్ బీజేపీతో కలిసి ఇప్పుడు చెప్తున్నట్లే అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. వాగ్దానాలపై చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి మరీ మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సీ ఉన్నతాధికారులు నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాల కంటే ఘోరంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీఎస్సీ చీకట్లు నింపిందని ఆయన మండిపడ్డారు.
దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే ప్రమాదమని ఏపీపీఎస్సీ కాస్త జేపీపీఎస్సీగా మారిందని ధ్వజమెత్తారు. 2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాల్యుయేషన్లో అక్రమాలపై ఆధారాలను చంద్రబాబు నాయుడు మీడియాకు వివరించారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి 2021 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్య మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందనటానికి ఆధారాలు బయటపెట్టారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల భాగస్వామి అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వాల్యుయేషన్ ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూస్తారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల ఎంపిక కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన అందుకు తగ్గట్టుగా చైర్మన్ స్థాయిలో ఉన్న గౌతమ్ సవాంగ్ వ్యవహరించారని విమర్శించారు. ఇన్ని అక్రమాలకు తావిచ్చిన సవాంగ్ ఐపీఎస్ కు అనర్హుడని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2022 మార్చి 25 నుంచి మాన్యువల్ ఉల్లంఘనం జరిగినట్లుగా 2 సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ కూడా ఇచ్చారని దుయ్యబట్టారు. ఏపీపీఎస్సీలు అక్రమాలు చేసి యువత గొంతును నిలవేశారన్నారు. ఓసారి వాల్యుయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని నిలదీశారు. సీతారామాంజనేయులే రెండోసారి వాల్యుయేషన్ జరపాలని లేఖ రాశారని, పైగా రెండోసారి వాల్యుయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారన్నారు. మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఇది? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇతనెవరు? జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపూర్. ఇతను సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనవడు. ఇతను సూత్రధారి, కేంద్ర బిందువు, అవినీతి అవకతవకలకు నాందీతనం, చక్రం తిప్పిన వ్యక్తితనం. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా. ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి, అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదనతో చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు, కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళసూత్రాలు తయారు చేయటం వల్ల స్వర్ణకారుల వృత్తికి నష్టమని పిల్లల మరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారుల కోరికలు గొంతెమ్మ కోరికలు కాదని వెంటనే మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 రోజులుగా మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పారెపల్లి మహేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి మంగళగిరి సీనియర్ సిపిఎం నాయకులు జేవి రాఘవులు, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లలమరి బాలకృష్ణ, సిపిఎం డివిజన్ నాయకులు ఫకీరయ్య, మంగళగిరి పట్టణ సిపిఎం అధ్యక్షులు కమలాకర్ పాల్గొని దీక్షకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి మంగళగిరి సభలో స్వర్ణకారుల కార్పొరేషన్ 2 రోజులు ఏర్పాటు చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలని అన్నారు. మంగళగిరిలో చేనేత వృత్తి తర్వాత స్వర్ణకారుల వృత్తి ప్రధానమైన వృత్తి అని తెలియజేశారు. జగన్ ప్రభుత్వానికి హామీలు ఇవ్వటమే తప్ప నిలబెట్టుకోవటం తెలియదని ఎద్దేవా చేశారు. విరమింపజేయాలంటే ఆ డిమాండ్ ని ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ స్వర్ణకార వృత్తి అనేది చాలా విస్తరించి ఉన్నది. రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ వృత్తిని అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క బంగారం పనిలో కార్పొరేటీకరణ అనేది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ కార్పొరేటీకరణ వలన ఈ వృత్తులు దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు వాగ్దానంగా మిగలకుండా తక్షణం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ ఏర్పాటు కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో సిపిఎం పార్టీ పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుందని, ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. స్వర్ణకారుల వృత్తి, స్వర్ణకారుల వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందువల్ల ఈ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మనం ఆందోళన చేయడమే కాకుండా కార్పొరేటీకరణ నుంచి రక్షించుకోవాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్లో మనం ఎటువంటి పద్ధతులు అవలంబించాలి, మన వృత్తి నైపుణ్యం ఏ విధంగా పెంచుకోవాలి, ఆ విధంగా ఈ కార్పొరేషన్ ద్వారా మనం మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు ఏ విధంగా కేటాయించాలి అనేది ఆ కార్పొరేషన్ లో ఉంటుంది. అటువంటి కార్పొరేషన్ కోసమే ఇప్పుడు డిమాండ్. అందుకని ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కొంత స్వర్ణకారులకి మేలు జరుగుతుంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. వీరందరూ కూడా వచ్చి మా న్యాయమైన కోరికలు, మా స్వర్ణకార సోదరులు పడుతున్న ఇబ్బందులు నెరవేరాలని, వారు పూర్తిగా మా మద్దతు ఉంటుందని, మాకు ఈ నిరాహార దీక్ష శిబిరంలో వారు మాకు ఇచ్చిన ధైర్యానికి మరీ మాకు కొంత బలం అనేది ఏర్పడి ఖచ్చితంగా స్వర్ణకారుల సమస్యలు ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మురుగుడ లావణ్యను గెలిపించాలని కోరుతూ మంగళగిరిలోని భార్గవపేటలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్రలో మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడ హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురుగుడ హనుమంతరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రజలు మురుగుడు లావణ్యను తమ ఇంటి బిడ్డలాగా భావిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో మురుగుడు లావణ్యను మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో మంచి మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. కారణం పరిపాలనా విధానం. జరిగినటువంటి 5 సంవత్సరాల పరిపాలన పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం, సమాజంలో పేదరికాన్ని నిర్మూలన చేయాలి అని చెప్పి ఆయన అదే ధ్యేయంతో పరిపాలన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరిలో మురుగుడు లావణ్యాన్ని ఎన్నిక చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా మరి చాలా మేము ఇంటింటికి వెళ్ళి కలిసి తిరుగుతున్నాం. తిరిగినప్పటికీ వాళ్ళందరూ కూడా మాకు రకరకాలైనటువంటి సదుపాయాలన్నీ కూడా మాకు అందుతున్నాయి. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కొన్ని ఇళ్లలో మాకు వైద్యం మరి ఏనాడు మేము సొంతంగా చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య మిత్ర ద్వారా చాలా అందరికీ కూడా ఆపరేషన్లు జరిగినాయి. ఇబ్బందులు లేకుండా ఉన్నామని చెప్తున్నాం. విద్యా వైద్యం కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందులో భాగంగా లావణ్య గారికి మరి మంచి మెజార్టీతో మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించవలసిందిగా ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ సందర్భంలో మరి మేమందరం కూడా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, మరి లోకల్గా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, సోదరిమణులు అందరం కలిసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ
మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరికీ కూడా మనం చేస్తాం. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల అన్ని పార్టీల వద్దకు వెళ్లి అడుక్కోవాల్సి వస్తుందని డాక్టర్ ఎన్ మారేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు 50% రిజర్వేషన్ మహిళా బిల్లులో సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. పాత మంగళగిరిలోని పద్మశాలయ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం మారేష్ బీసీ కమిషన్ నెంబర్ అయిన సందర్భంగా సన్మాన సభను ఏపీబీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిటీ సభ్యురాలు కాట్రు గాయత్రి, పద్మశాలయ సంఘం బీసీ నాయకులు ఉట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీబీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి వేముల బేబీరాణి మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో డాక్టర్ మారేష్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. నిత్యం ప్రజలు ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన డాక్టర్ మారేష్ బీసీ కమిషన్ నెంబర్ అయిన సందర్భంగా సన్మానం చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా లేదు. ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలోనే ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా వచ్చింది. ఇవాళ మహిళా బిల్లులు కూడా పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ అవ్వడం అనేది కూడా జరిగింది. అయితే ఆ మహిళా బిల్లులో బీసీలకు సబ్-కోటా కల్పించాలని చెప్పేసి కూడా ఒక పక్క నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక అంతిమ లక్ష్యమైనటువంటి చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ల బిల్లు కూడా అతి త్వరలోనే పాస్ అయ్యి ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల సగానికి పైగా సీట్లు వాళ్ళు కేటాయించాలంటే అన్ని పార్టీలను కూడా దేహి అని అడుక్కునే పరిస్థితి ఉంది. అదే చట్టసభలలో 50% రిజర్వేషన్లు వస్తే మా జనాభాకు తగ్గట్లుగా, మా ఓటాకు తగ్గట్లుగా మా సీట్లన్నీ కూడా ఎస్సీ సోదరులకు ఏ విధంగా అయితే రిజర్వ్ చేయబడ్డాయో ఆ విధంగా రిజర్వ్ చేయబడతాయని, ఆ రిజర్వ్ చేయబడే సమయం కూడా అతి త్వరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఆ చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు వచ్చిన నాడున ఏదైతే 139 కులాల్లో, ఇప్పుడు ఎందుకంటే 139 బీసీ కులాలు ఉంటాయి, ఇవాళకి కేవలం ఒక 9-10 కులాలు తప్ప అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ మిగతా కులాలు వెళ్ళే పరిస్థితి లేదు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రమే అన్ని కులాలకి కూడా ప్రాతినిధ్యం తగ్గుద్దని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ, విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే హాస్టల్ చదువుకున్న వాళ్ళకి కానివ్వండి, అలాగే ఫీజు రింబర్స్మెంట్, అలాగే ప్రభుత్వంతో అనేక ఫైట్ చేసి అవి సాధించే వరకు కృష్ణన్న గారు ఎంతవరకు ఫైట్ చేశారో అదే కృష్ణన్న గారి అడుగుజాడలో మాకు బీసీ సంఘం కృష్ణన్న గారు తన కష్టానికి గుర్తించి, శ్రమ గుర్తించి హైదరాబాద్ పిలిపించి మారేష్ నీలాంటి విద్యావంతుడు, మంచి పవర్ఫుల్ పర్సన్ మీరు మన సంఘాన్ని అనేసి ఒక ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి మా డాక్టర్ మారేష్ గారిని అధ్యక్షుడిగా చేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించని చెప్పడం జరిగింది. ఆ కర్తవ్యంలో కూడా ఈరోజు కూడా రాష్ట్రం మొత్తం కూడా అనేక పర్యటనలు పర్యటించడం, అలాగే ఎక్కడ బీసీ సమస్య ఉన్నా కూడా తన వంతుగా కృషి చేయడం, ఆ సమస్య అంటే వెంటనే అక్కడికి స్పందించడం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్ అయిన వెంటనే కూడా బాధ్యతలు తీసుకున్న అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీసీలు ఎంతోమంది వస్తూ ఉన్నారు ఆఫీసులో. మేము ఎప్పుడైనా బ్రదర్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా బిజీగా ఉంటారనమాట. ఏంటంటే అంతమంది అన్ని సమస్యలు బీసీలకి ఈరోజు ఉన్నాయి. మన బీసీ బిడ్డ అయిన డాక్టర్ మారేష్ గారికి ఈ బీసీ కమిషన్ మెంబర్ రావడం అంటే అందరూ కూడా సొంత కుటుంబ మనిషిగా దేవాలయాల్లో అలంకరించే ఆభరణాలను స్థానిక స్వర్ణకారులచే తయారు చేయించాలని చిల్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాం నుండి స్వర్ణకారుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి పారెపల్లి మహేష్ అని వారు తెలియజేశారు. మంగళగిరిలోని షరఫ్ బజార్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న పారెపల్లి మహేష్ కు నిమ్మరసాన్ని ఇచ్చి సంఘీభావం తెలిపిన మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిత్యం స్వర్ణకారుల సంక్షేమం కోరే పారెపల్లి మహేష్ మంచి స్నేహితుడని, తాను చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలియజేశారు. మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న విజయసాయిరెడ్డి మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. కులమతాలకు అతీతంగా స్వర్ణకార వృత్తిని నమ్ముకొని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. బంగారపు వస్తువులు తయారు చేసుకోవడంలో మంగళగిరికి ప్రత్యేకమైన స్థానం ఉందని, సరైన ఉపాధి లేక వేరే వృత్తులు చేయలేక కుటుంబ భారాలతో మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచే డిమాండ్ లో ఉన్నారు, స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ కావాలి, ఏదో ఎలక్షన్ టైంలోనో లేదంటే ఇంకో టైంలోనో మాకేదో స్థాయిలాలు ఇచ్చేసి మభ్యపెడతాం కాదు, మా యొక్క సంఘానికి మా స్వర్ణకారులు వృత్తి చేసే వాళ్ళందరికీ కూడా ఒక గౌరవంగా మాకు ఒక కార్పొరేషన్ కావాలి, మా హక్కులు మేమే సాధించుకోవాలి, మా హక్కులు మేము కాపాడుకోవాలి అనే ఒక విధంగా ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలం కూడా మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏదో బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆయన ఆర్కే గారు ఏదో బూటక భూములు చూపించి మళ్ళీ చివరికి అది హక్కులు దానికి ఇది లేదు అది లేదని చెప్పి మళ్ళీ అది కూడా మరుగున పడిపోయింది. అలాగే కార్పొరేషన్ నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా మేము కార్పొరేషన్ ఇస్తాం స్వర్ణకారులకు అని చెప్పి ఒక పెద్ద హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత హామీకి నిలబెట్టుకునే బదులు నిలబెట్టుకునే క్రమంలో దాన్ని పక్కన పడేసి సీట్లు ఎవరికి ఇవ్వాలని చెప్పే దాంట్లోనే వీళ్ళు నిమగ్నం అయ్యి ఈ రోజున ఎలక్షన్కి వెళ్ళారు. మేము దీనికి ఒక పార్టీగా కాదు, ఒక స్వర్ణకారు కుటుంబంగా నేను ఖండిస్తున్నా. దేనికంటే ఇది చాలా దారుణమైన విషయం. అంటే ఇక్కడ ఏది పార్టీ వచ్చింది అని కాదు, మా స్వర్ణకారుల్ని మా సోదరుల్ని అందరినీ కూడా మీరేదో యాచకులుగానో ఓటర్ బ్యాంక్ గానో మీరు చూసుకున్నారు తప్పితే మాకు కూడా చాలా బలం ఉంది. దాదాపు 15,000 మంది కుటుంబాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. మంగళగిరిలో మినీ బాంబే లాగా. వీళ్ళందరూ కూడా ఏదో మీరు విభజించి మీరు దానికి ఆ కులానికి ఇంత ఈ కులానికి ఇది కాదు, ఒక వృత్తి ధర్మం, ఒక వృత్తి మీద ఆధారపడి ఉన్న దానికి వాళ్ళని డెవలప్ చేయండి. మేము అంతేగాని మేమేదో మాకు ఊరికనే ఏమంటలా, వృత్తి మీద ఆధారపడిన సబ్సిడీ రుణాలు ఇస్తే వీళ్ళ కాలం మీద నిలబెట్టుకుంటారు. ఈ రోజున చాలా పోలీస్ హెరాస్మెంట్, జిఎస్టీ ట్యాక్సులు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజున ఏదో ఒక 100 గ్రాములు అంటే ఈ రోజున 6,50,000 7 లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తూ వ్యాపారం రిస్క్ చేస్తా ఉంటే వీళ్ళకి వచ్చేది 3,000 4,000 రూపాయలు లాభం. అంటే దాదాపు 7 లక్షలు రిస్క్ చేస్తే 3-4 రూపాయలు లాభం. కానీ 7 లక్షలు రిస్క్ చేసే దానికి అక్కడ ఫైనాన్స్లు ఇక్కడ వడ్డీలకి తీసుకొచ్చి దాదాపు దానికి 10-15 వేల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు ఈ రోజున. ఇవి మేము అడుగుతా ఉన్నాం. స్వర్ణకారుల హక్కులు, స్వర్ణకారుల కార్పొరేషన్ ద్వారా ఇలాంటివన్నీ మాకు లబ్ధి పొంది తప్పితే మీరేదో పనిముట్లు ఇవ్వటం లేదంటే మేము ఇంకోటి ఇస్తామా ఇది ఇస్తామా ఇది కాదు మాకు కావాల్సింది. ఒక కార్పొరేషన్ పెట్టి దానికి నిధులు పెట్టి మాకు అప్పుగా ఇవ్వమంటాం తప్పితే ఊరికనే ఇవ్వమంటలా. దాని ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మాకు ఒక చేనేత ఒక స్వర్ణకారు ఉద్యోగికి 1000 కెపాసిటీ నెలకు 1 కిలో అమ్ముతాడు. ఇతనికి ఎంత మనం రుణం ఇవ్వచ్చు? తగ్గ హామీ మీరు ఉన్నాయి కదా. రాజోలు నియోజకవర్గంలోని ప్రజలకు పరిచయం లేని దేవవరప్రసాద్ జనసేన సీటు నాదేనంటూ వాణా సంచారాలు పేలుస్తూ హల్చల్ చేస్తున్నాడని సూరిశెట్టి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకు సీటు కేటాయిస్తే జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు, రాజోలు నియోజకవర్గ ప్రజలు జనసేన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది అని ధీమా వ్యక్తం చేశారు. రాజోలు నియోజకవర్గం నుంచి 200 మంది జన సైనికులు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కలిసి తమ గోడును విన్నవించుకోవడానికి సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవాలని ఆందోళన చేపట్టారు. రాజోలు నియోజకవర్గానికి దేవవరప్రసాద్ కు సీటు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన రాజోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి రాజోలుకు చుట్టం చూపుకు వచ్చే వ్యక్తి దేవవరప్రసాద్ జనసేన పార్టీ ఎమ్మెల్యే సీటు కేటాయించడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిచయం లేని వ్యక్తికి సీటు కేటాయించడంపై రాజోలు నియోజకవర్గ నాయకులు, అభిమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేస్తారని తెలియజేశారు. రాజోలు ప్రజలకు పరిచయం లేని వ్యక్తికి సీటు కేటాయిస్తే జనసేనకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలు ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ జనసేన పార్టీ అభివృద్ధికి చేసిన వ్యక్తికి సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. రాజోలు నియోజకవర్గం నుంచి ఈ రోజు ఇంచుమించు 200 మంది మన జనసేన పార్టీ కార్యాలయంకి ఆఫీస్కి రావడం జరిగింది మంగళగిరి. ప్రధాన కారణం నిన్న రాత్రి మా రాజోలు నియోజకవర్గానికి దేవవరప్రసాద్ అనే ఆయన ఎప్పుడు లోకల్ కాదు, ఇక్కడ ఉండరు. ఆయన హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు. ఆయన వచ్చి నాకు జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది అని చేస్తూ కొంతమంది అనుచరులతో బాణసంచా కాల్చి చాలా హల్చల్ చేశారు. అది ఆయనకు అఫీషియల్గా వచ్చింది కాదని మాకు తెలుసు. తీరా ఇక్కడికి వచ్చి ఆఫీస్కి నిన్న రావడం కూడా జరిగింది. తెలుసుకుంటే ఆయనకి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదమ్మా, మీరు ఎందుకు టెన్షన్ పడతారన్నారు. కారణం ఏంటంటే అతనికి సీట్ ఇస్తే, కానీ జనసేన పార్టీ సీట్ ఇస్తే రాజోలు నియోజకవర్గం ఖచ్చితంగా ఓడిపోతాం. ఎందుకంటే అతను ప్రజల్లో లేడు సార్. 15 రోజుల ముందు రాజోలు వచ్చాడు. ఆయన గతంలో 10 సంవత్సరాల నుంచి మా జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే సీటు ఆశించే ఆస్పిరెంట్స్ కూడా ఎంతో మంది పార్టీ ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ ఈ ప్రజల్లో ఎంతో చైతన్యంగా వాళ్ళ జనసేన పార్టీని తీసుకురావడం జరిగింది. అటువంటి స్థానికులకి సీట్ ఇవ్వకుండా ఎక్కడో ఉండే అతన్ని తీసుకొచ్చి సడన్ గా తీసుకొచ్చి సీట్ ఇవ్వడం అనేది వాళ్ళ రాజోలు జనసేన పార్టీ కానీ రాజోలు నియోజకవర్గం ప్రజలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరికి కూడా నిద్ర లేవు. అందరికి ఫోన్లు కూడా సెకండ్ కూడా ఖాళీ లేకుండా ఫోన్ చేసి, ఏంటి సార్ పలానా అతని టికెట్ కన్ఫర్మ్ అయింది అంటున్నారు, అతనైతే ఓడిపోతామని ప్రజల్లో చాలా ఆందోళన మొదలైంది. అందుచేత మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నాడి అంటే
మీరు మీడియా ముఖంగా తీసుకున్నా లేకపోతే మీరు పార్టీ నాయకులు ఎవరినైనా పంపించి పరిశీలన చేసిన రాజోలు నియోజకవర్గం ప్రజల్ని నాడి తెలుసుకుని ప్రజానాడిని మీరు పరిగణలోకి తీసుకుని స్థానికుల సీటు కేటాయించాలని రాజోలు ప్రజలు కోరుకుంటున్నారు. పెనుమలూరు టికెట్పై ఆశలు పెంచుకున్న టీడీపీ నేత బోడే ప్రసాద్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ లేదని టీడీపీ హైకమాండ్ ఆయనకు సమాచారం ఇవ్వడమే అందుకు కారణం. టికెట్ వస్తుందని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, కానీ టికెట్ లేదని చెప్పడంతో నిజంగా ఎంతో బాధగా ఉందని ఆయన అన్నారు. టికెట్ ఇవ్వకపోవడంతో గుండె పిండేసినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ తాను చంద్రబాబు నాయుడు భక్తున్నని ఉద్ఘాటించారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎక్కడా చిన్న అవినీతి మరక కూడా అంటించుకోలేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వ్యతిరేక గాలి వల్ల జగన్పై ప్రజలు ఉన్న సానుభూతి కారణంగానూ ఓటమి పాలయ్యానని బోడే ప్రసాద్ తెలియజేశారు. తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని ప్రజల మధ్యకు వెళ్లి చెప్పానని, ప్రజల్లోనే ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా నిర్వర్తించానని, ఒక్క రూపాయి కూడా ఎవరిని అద్దించకుండా తన సొంత డబ్బులు ఖర్చు చేస్తానని బోడే ప్రసాద్ వివరించారు. ఆస్తులు ఉన్నా లేకపోయినా సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తూ పెనమలూరులో టీడీపీని నిలబెట్టుకుంటూ వచ్చానని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో సుమారుగా 1 కోటి రూపాయల ఖర్చు పెట్టానని, లోకేష్ పాదయాత్రలో ఎంత ఖర్చు పెట్టి ఎంత విజయం చేశామో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించామని తెలిపారు. మొన్న దళిత గర్జన, తాడేపల్లిగూడెం సభ, గుడివాడ సభ, చంద్రబాబు నాయుడు ఆదేశించిన ఏ కార్యక్రమం అయినా విజయవంతం అయ్యేలా పెనమలూరు టీడీపీ నుంచి నా సహకారం అందించాను. పెనమలూరు టీడీపీ శ్రేణులు, ప్రజలు నేను ఏ పిలుపు ఇచ్చినా ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ నెల 15న చిలకలూరుపేట సభ నేపథ్యంలో మీకు తగిన ఏర్పాట్లు చేయలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు అంటూ టీడీపీ నుంచి సమాచారం అందింది. ఈ 4.5 ఏళ్లలో నేనేమైనా తప్పు చేస్తానా, లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వేలు నాకు అనుకూలంగా లేవా? నాకు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు IVRS ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరిపారు? సర్వేలన్నీ బాగున్నాయి. బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని నిలబెడితే మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదారుస్తా ఉన్నారు. నా బాధని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నా. నిజంగా చెప్తా ఉన్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం తీసుకొని ఓట్లు అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి మళ్ళీ నా మీద 16 కేసులు పెట్టారు. నేను ఏమి చెయ్యని నేరానికి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక రేషన్ డీలర్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్తే ధర్నా చేయడానికి వెళ్తే నా మీద 307 కేసు పెట్టారు. గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికి అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తా ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఏ రోజు పోలీస్ కేసులు తరాల కష్టపడ్డాను. ఎప్పటికీ కూడా సీట్ నాకే వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఒక మంచి కూడా గుర్తుకు రాదని వ్యాఖ్య. ఏపీఎస్సీ ఉన్నతాధికారులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే ప్రమాదకరమని ధ్వజం.
స్వర్ణకారుల కోరికలు గొంతెమ్మ కోరికలు కావన్న మర్రి బాలకృష్ణ. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.